హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 14కి రావడం జరిగిందండి. సో లాస్ట్ 13 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఓకే, సో క్లియర్గా చూసుకోండి. మనం ఆల్రెడీ జీకే 500 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ జాగ్రఫీ ఒక 150 బిట్స్ చూసాం. మరొక 50 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ జాగ్రఫీ బిట్స్ అయిపోయిన తర్వాత మనం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 151 question. Forest policy of government aims to bring what percentage of total area under forest? అంటే ప్రభుత్వ అటవీ విధానం ప్రకారం మొత్తం భారతదేశం యొక్క విస్తీర్ణంలో ఎంత శాతాన్ని అటవీ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. 5 ఏళ్ళు జరిగిన తర్వాత 1952లో జాతీయ అటవీ విధానం అనేది తీసుకొచ్చాము, నేషనల్ ఫారెస్ట్ పాలసీ. అప్పట్లో మన భారతదేశంలో అడవి శాతం 20% దాకా ఉండేది, దాదాపుగా 18 నుంచి 20% ఆ టైప్లో. అయితే మనకి అడవులు పర్యావరణంకి సంబంధించి ఎంతో మేలు చేస్తాయి. అందుకనే 1/3 వంతు అడవుల కింద ఉంచుకుందాము అని ప్రభుత్వం భావించి 1/3 అంటే 33% అడవుల కింద ఉంచాలి భూభాగాన్ని అని లక్ష్యం పెట్టుకున్నారు. సో 33% ఈస్ ది ఆన్సర్ అన్నమాట. అయితే మనకి రీసెంట్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మనకి ఫారెస్ట్కి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ అవుతుంది రిపోర్ట్. ఈ రిపోర్ట్ మనకి ఫారెస్ట్కి సంబంధించి, అడవులకు సంబంధించి అఫీషియల్ ఆథెంటిక్ డేటా ఇస్తుంది. రీసెంట్లీగా మనకి 2019లో ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో అటవీ విస్తీర్ణం శాతం 24.56% ఉంది ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, 33% అనేది లక్ష్యం అన్నమాట మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సాల్ట్ లేక్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉప్పు సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనకి ఉప్పు రాష్ట్రాలు ఎక్కడుంటాయి? ఎక్కడైతే వాతావరణం వేడిగా ఉండి ఎడారి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటున్నాయో ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉప్పు నీటి సరస్సులు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. మన దేశంలో రాజస్థాన్ ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడే ఉప్పు నీటి సరస్సులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ రాజస్థాన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లో బిట్వీన్ వింధ్యన్ అండ్ సాత్పురా రేంజెస్? మనకి భారతదేశంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వింధ్య పర్వతాలు ఉంటాయి, వాటి కింద సాత్పురా పర్వత శ్రేణులు ఉంటాయి. ఆ మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ నది ఏ నది అని అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇది మనకి నర్మదా నది ఫ్రెండ్స్. నర్మదా నది ఇక్కడ జన్మించి వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఆన్సర్ నర్మదా రివర్. అమరావతి, భవానీ, హేమవతి అండ్ కబిని ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? ఏ నది యొక్క ఉపనదులు ఈ ఇచ్చిన 4 అని అడుగుతున్నాడు. అమరావతి, భవానీ, హేమవతి, కబిని అనే నదులు ఏ నది యొక్క ఉపనదులు అని అడుగుతున్నాడు. మనకి కర్ణాటక, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల గుండా కావేరీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు మ్యాప్ చూడొచ్చు, కావేరీ నది మ్యాప్. కర్ణాటకలో జన్మించి తమిళనాడు గుండా
బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అయితే ఈ కావేరీ రివర్ యొక్క ఉపనదులు అనమాట ఇవన్నీ, అమరావతి, భవానీ, హేమవతి అండ్ కబిని. సో కావేరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నదుల యొక్క ఉపనదుల పేర్లు గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఖచ్చితంగా వాటి నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనకి వాటర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ కోసమే ఈ కర్ణాటక, తమిళనాడు ఎన్నో కాలం నుంచి వాళ్ళిద్దరి మధ్యన సమ్ స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి వాటర్ చాలా ప్రెషియస్ రిసోర్స్ అనమాట. అందుకనే మనము రివర్స్ గురించి, వాటి యొక్క ఉపనదుల గురించి స్పష్టమైన అవగాహన మనకి ఉండాలి. అందుకనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి నది యొక్క ముఖ్యమైన ఉపనదులు పేర్లు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే జనరల్గా మనకి ప్రశ్న ఇట్లా వచ్చినప్పుడు ఈ నాలుగిట్లో ఒక్కటి తెలిసినా ఎస్ కావేరీ రివర్ యొక్క ఉపనది కాబట్టి ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇస్ నాట్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా? గంగా నది యొక్క ఒడ్డున లేని నగరం ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. మనకి ఉన్న నది ఏది, నాట్ లొకేటెడ్ ఆన్ ద రివర్ గంగా అంటున్నాడు. అంటే గంగా నది యొక్క ఒడ్డున లేని నగరం ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. ఇక్కడ చూసినట్లయితే ఫతేపూర్ నగరము గంగా నది ఒడ్డునే ఉంటుంది ఫ్రెండ్స్. భగల్పూర్ గంగా రివర్ బ్యాంక్లోనే ఉంటుంది. కాన్పూర్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా అనమాట. అయితే లేనిది ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టౌన్, ఇది ఉత్తరకాశీ. ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఉత్తరకాశీ? మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న ఉత్తరకాశీ ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే భగీరథి. ఇక్కడ మీరు చూసారు కదా రివర్, ఇది భగీరథి రివర్, ఇది ఉత్తరకాశీ టౌన్. సో భగీరథి నది ఒడ్డున మనకి ఉత్తరకాశీ పట్టణం ఉంటుంది, గంగా నది ఒడ్డున కాదు. కాబట్టి ఆన్సర్ ఉత్తరకాశీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ జాయిన్స్ గంగా ఎట్ అలహాబాద్? అలహాబాద్కే ప్రయాగ అని కూడా పిలుస్తాము. అయితే అలహాబాద్ ఆర్ ప్రయాగలో గంగాకి ఏ నది కలుస్తుంది గంగాలో అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు మనకి ఇమేజ్ చూసి అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ చాలా ఈజీగా మనకి ఆ క్వశ్చన్ అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోవడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్. మనము చాలా ఎఫర్ట్స్ తీసుకొని మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఆ ఇమేజెస్తో పాటు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో మీరు ఎవ్రీ క్లాస్ని డైలీ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆ బిట్స్ని సాల్వ్ చేస్తూ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంటాయి. సో ఇక్కడ మనకి అలహాబాద్లో ఇది చూసారు కదా, ఇది గంగా రివర్ అనమాట. ఇట్లా పైనుంచి ప్రవహిస్తుంది కదా గంగా రివర్. మనకి కింద ఉండేది యమునా రివర్, ఇక్కడ ఉంది చూడండి యమునా రివర్. ఈ యమునా రివర్ వెళ్ళి గంగా రివర్లో అలహాబాద్ దగ్గర కలుస్తుంది. కాబట్టి గంగాలో ఏ నది కలుస్తుంది అలహాబాద్ దగ్గర అంటే యమునా నది. నర్మదా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ఇన్. మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమి ఉంటుంది, అమర్కంటక్ ప్లాట్యూ. అక్కడ నర్మదా నది జన్మిస్తుందన్నమాట. అక్కడ జన్మించి పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రంలో నర్మదా నది జన్మిస్తుంది అంటే మధ్యప్రదేశ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా? గంగా నది యొక్క ఉపనది కానిది ఏది అని మనకు అడుగుతున్నాడు. మనం ఇందాకే అనుకున్నాము రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ అంటే నదుల యొక్క ఉపనదుల పేర్లను మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి గంగా నది యొక్క ఉపనదులు తెలిస్తే కానిదేంటో మనం చెప్పగలుగుతాం. ఇందాకనే మనం చూసాం అలహాబాద్ దగ్గర గంగాలో ఏ నది కలుస్తుంది? యమునా నది కలుస్తుంది. ఉపనది అంటే అదే కదా ఫ్రెండ్స్. మరి ఒక నది వెళ్ళి ఇంకొక నదిలో కలిస్తే దాన్నే ఉపనది అంటాం. యమునా వెళ్ళి గంగాలో కలుస్తుంది అంటే యమున గంగా యొక్క ఉపనది అని అర్థము. నెక్స్ట్ సోన్ రివర్. సోన్ రివర్ అనేది గంగాలో కలవడం జరుగుతుంది. సోన్ కూడా గంగా నది యొక్క ఉపనదే. గోమతి రివర్ కూడా గంగాలో వెళ్ళి కలుస్తుంది. గోమతి కూడా గంగా నది యొక్క ఉపనదే. సట్లెజ్ కాదు ఫ్రెండ్స్, సట్లెజ్ వెళ్ళి ఇండస్లో కలుస్తుంది అనమాట. సో సట్లెజ్ ఏమో ఇండస్ యొక్క ఉపనది, గంగా యొక్క ఉపనది కాదు. సో ఉపనది గంగాది కానిది ఏది అంటే సట్లెజ్. రివర్ గోదావరి ఫ్లోస్ త్రూ. మనకి గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గోదావరి మనకి మహారాష్ట్ర జిల్లాలో నాసిక్ దగ్గర జన్మిస్తుంది. మహారాష్ట్రలో జన్మించిన గోదావరి నది మహారాష్ట్రలో వెళ్తుంది. దాని తర్వాత మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోకి వెళ్తుంది. సో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతుంది. కొంత భాగం ఆఫ్ గోదావరి ఛత్తీస్గఢ్లో కూడా వెళ్తుంది ఫ్రెండ్స్.
సో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తుంది. సో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఈ 4 రాష్ట్రాల నుంచి వెళ్తుంది. ఛత్తీస్గఢ్లో కొంత భాగమే అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, మహారాష్ట్ర ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలి. మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి నుంచే వెళ్తుంది. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద రివర్ కావేరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఇందాకే మనం చూసాం కదా ఫ్రెండ్స్, కావేరీ బొమ్మ యొక్క ఆ రివర్ యొక్క మ్యాప్. ఏమనుకున్నాం అక్కడ, కర్ణాటకలో జన్మిస్తుంది కావేరీ నది అనుకున్నాం కదా. సో కర్ణాటక ఈజ్ ది రైట్ ఆన్సర్. కావేరీ నది ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్. మనకి లేక్స్ 2 టైప్స్, ఫ్రెష్ వాటర్ లేక్, సాల్ట్ వాటర్ లేక్. సో మంచినీటి సరస్సు అంటాము ఫ్రెష్ వాటర్ లేక్. భారతదేశంలోని అతి పెద్దదైన మంచినీటి సరస్సు ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనము ఊలార్ లేక్ అని అంటాము. సో ఊలార్ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ లొకేషన్. సో ఊలార్ లేక్ ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సీపోర్ట్స్ అండ్ స్టేట్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ మనకి ఓడరేవు మరియు అది ఏ రాష్ట్రాల్లో ఉంది, ఓడరేవు పట్నం మరియు అది ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇచ్చాడు. అయితే 3 కరెక్ట్, 1 రాంగ్. ఏది సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అని అడుగుతున్నాడు. కండ్లా పోర్ట్ అనేది చాలా ఫేమస్, గుజరాత్లో ఉంటుంది. దిస్ ఈస్ రైట్. పారాదీప్ పోర్ట్ కూడా ఈస్టర్న్ కోస్ట్కి వస్తే చాలా ఫేమస్, ఇది తూర్పు తీరంలో ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది. క్విలోన్ కేరళ ఈజ్ 100% కరెక్ట్. కేరళలో ఉంటుంది మనకి క్విలోన్ పోర్ట్. కాకినాడ వచ్చేసరికి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, మహారాష్ట్రలో కాదు. సో కాకినాడ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ క్యాటర్స్ టు ద ఎక్స్పోర్ట్ ఆఫ్ కుద్రేముఖ్ ఐరన్ ఓర్. కుద్రేముఖ్ ఇనుమ ధాతువు ఎగుమతిని కింద వాటిలో ఏ ఓడరేవు నుంచి మనకి చేస్తారు అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ది సైట్ ఆఫ్ కుద్రేముఖ్ ఐరన్ ఓర్ అనమాట. కుద్రేముఖ్ ఏ రాష్ట్రంలో ఉంది, కర్ణాటకలో ఉంది కుద్రేముఖ్. సో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుద్రేముఖ్ ఐరన్ ఓర్ న్యూ మ్యాంగ్లూర్ ఓడరేవ్, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం మనం ఫర్ అదర్ కంట్రీస్ ఐరన్ ఓర్ని. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కుద్రేముఖ్ ఐరన్ ఓర్ సైట్ అనమాట. ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. హ్యూజ్ లారీస్లో మనకి న్యూ మ్యాంగ్లూర్ పోర్టుకి తీసుకువెళ్తారు. న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్లో వీటిని కంటైనర్స్ అనమాట, అంటే పెద్ద బాక్సెస్ ఉంటాయి, కంటైనర్స్లో పెడతారు. అట్లా సమ్ థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ని ఒక షిప్ క్యారీ చేస్తుంది అనమాట. థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి షిప్లో, అవన్నీ తీసుకెళ్ళి డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో దీని ద్వారా మనకి వాణిజ్యం, ట్రేడ్ అనేది బాగా జరుగుతుంటుంది అనమాట. 164th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఆర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. మనకి తూర్పు తీరం, పశ్చిమ తీరం ఉంది కదా, ఇది తూర్పు తీరం, ఇది పశ్చిమ తీరం. పశ్చిమ తీరంలో కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయి. అయితే 4 ఇచ్చాడు, 4లో 3 ఉన్నాయి, ఒకటి పశ్చిమ తీరంలో అంటే 4 ఇచ్చాడు, 4గిట్లో ఏవేవి తూర్పు తీరంలో ఉంటాయి అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పారాదీప్ ఇందాకనే చదివాం, ఒరిస్సాలో ఉంటుందని. ఒరిస్సా తూర్పు తీరం. ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి, పశ్చిమ తీరంలో ఏమేమి ఓడరేవు ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇందాకనే చూసాము పారాదీప్ అనేది మనకి తూర్పు తీరంలో ఉంటుంది. కొచ్చిన్ మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది పశ్చిమ తీరంలోనే ఉంటుంది. కొచ్చిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్మగోవా, గోవాకి దగ్గరలో ఉంటుంది మర్మగోవా. సో గోవాకి వెళ్ళాలన్న దగ్గరలో రైల్వే స్టేషన్ మర్మగోవా ఉంటుంది. చాలామంది అక్కడ దిగి గోవాకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో మర్మగోవా పశ్చిమ తీరంలోనే ఉంటుంది. న్యూ మ్యాంగ్లూర్ ఇందాక మనం చూసాము, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్కి న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి న్యూ మ్యాంగ్లూరు, కొచ్చిన్ మరియు మర్మగోవా 4 తప్ప 1, 2, 3 మనకి పశ్చిమ తీరాన్నే ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ మనకి జలపాతాలు అవి ఏ నది పైన లొకేట్ అయి ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 ఇచ్చాడు. జాగ్ ఫాల్స్, శరావతి అనేది రైట్ ఆన్సర్. శివసముద్రం ఫాల్స్ కావేరీ రివర్ పైననే ఉన్నాయి. అయితే కపిలధార ఫాల్స్ ఉంది, ఇది మనము తెలుసుకోవాలి.
మనకి నర్మదా రివర్ ఉంటుంది కదా, నర్మదా రివర్ పైన ఈ కపిలధార ఫాల్స్ ఉంటాయి అనమాట. గోదావరి కాదు, నర్మదా నది పైన ఉంటాయి. కాబట్టి 2 and 3 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఈ వాటర్ ఫాల్స్ జలపాతాలకి సంబంధించి కూడా మనకి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడు. కాబట్టి ఏ జలపాతం ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ నది పైన ఉన్నాయి, ఈ 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి జలపాతాల గురించి. బై వాట్ నేమ్ ఈజ్ ది గంగా నోన్ ఇన్ బంగ్లాదేశ్? మన భారతదేశంలో గంగా అని పిలుస్తున్నాము. అయితే గంగా నది బంగ్లాదేశ్కి వెళ్ళాక బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని అంటారు అని ప్రశ్న అడుగుతున్నాడు. బంగ్లాదేశ్లో గంగాను ఏ పేరుతో పిలుస్తారు? గుర్తుపెట్టుకోండి, గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ట్రైబ్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? జాగ్రఫీ జనరల్ స్టడీస్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్కి సంబంధించి ట్రైబల్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్. మనకి ఏ స్టేట్లో ఏ ట్రైబల్ పీపుల్ ఉంటారు, ఏ తెగవాళ్ళు ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ ముందు క్లాసెస్లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటినెలీస్ పీపుల్, వాళ్ళు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు? అండమాన్ అండ్ నికోబార్కి చెందిన వాళ్ళు. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా ఉండిందనమాట టాపిక్ సెంటినెలీస్ పీపుల్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సెంటినెలీస్ అంటే అండమాన్. మనం అట్లాగే అరుణాచల్ ప్రదేశ్కి అపతానీస్ అని చదివాం కదా, ఏ ఫర్ ఏ అని గుర్తుపెట్టుకోమన్నాను. సో ఎవ్రీ క్వశ్చన్ డే 1 నుంచి రండి ఫ్రెండ్స్. డే 1 నుంచి వస్తే మనకు కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రాష్ట్రము, ఆ రాష్ట్రానికి చెందిన తెగ, ఏది కరెక్ట్లీ మ్యాచ్ చేయలేదు అని అడుగుతున్నాడు. అస్సాం మిరి, ఎస్, అస్సాంలో మిరి జాతి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ది రైట్ ఆప్షన్. నాగాలాండ్లో కోనియాక్ వాళ్ళు ఉంటారు. కోనియాక్ తెగ వాళ్ళు నాగాలాండ్లో నివసిస్తుంటారు. మనం ఆల్రెడీ చూసామనుకున్నాం కదా, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అపతానీ ట్రైబ్ అని. ఇది మనము సింగిల్ బిట్లో కూడా ముందు చూడడం జరిగింది ఒక క్వశ్చన్. సో అపతానీ పీపుల్ లివ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. లంబాడా ఆర్ బంజారా అంటారు వీళ్ళని. వీళ్ళు మనకి తెలుసు ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్, ముఖ్యంగా సదరన్ స్టేట్స్ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, ఈ ప్రాంతాల్లో ఉంటారు, నాట్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. వాట్ సపరేట్స్ దామన్ అండ్ దయ్యూ? మనకి దామన్, దయ్యూ, దాగ్రా అండ్ నగర్ హవేలీ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా. ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఇది మన గుజరాత్ రాష్ట్రం, ఇది మహారాష్ట్ర. ఈ డయ్యూ అనే ప్రాంతం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సపరేట్ ప్రాంతాలు అనమాట. డామన్ వేరు, డయ్యూ వేరు ఇవన్నీ. సో డయ్యూ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. డామన్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డామన్ అనేది ఉంటుంది. దాగ్రా అండ్ నగర్ హవేలీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, దగ్గరలో ఉంటాయి డామన్, దాద్రా నగర్ హవేలీ. డయ్యూ మాత్రం ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే డామన్ ఇక్కడ ఉంది, డయ్యూ ఇక్కడ ఉంది, ఏది సపరేట్ చేస్తుంది అన్నాడు. మనకి ఈ రీజియన్ని, గుజరాత్లో ఈ రీజియన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనము గల్ఫ్ ఆఫ్ కంబాట్ అని అంటాము. సో గల్ఫ్ ఆఫ్ కంబాట్ ప్రాంతం డయ్యూని, డామన్ని సపరేట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎంతో ఎఫర్ట్స్ తీసుకొని ఇమేజ్ రూపంలో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ప్రశ్న అర్థం అవ్వడం కోసం మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా డే 1 నుంచి ఎవ్రీ క్వశ్చన్ చూసి యూటిలైజ్ చేసుకోండి. ఒక నోట్స్ పెట్టుకోండి, ఇవి నోట్ చేసుకుంటుండండి. ఓన్ రైటింగ్తో ఓన్ నోట్స్ పెట్టుకొని మనం చేసుకుంటే మనకు అది ఈజీగా క్వశ్చన్ అనేది ఎక్కువ టైం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చూసారు కదా, డయ్యూ డామన్ని దేంతో మనం సపరేట్ చేస్తున్నామంటే గల్ఫ్ ఆఫ్ కంబాట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ సెంట్రల్ ఇండియా? మధ్య భారతదేశంలో ఆ ప్రాంతంలో చెందని తెగవారు ఎవరు అని ఇక్కడ అడుగుతున్నాడు. గోండ్స్ మధ్య భారతదేశంలోనే ఉంటారు ఫ్రెండ్స్. భిల్స్ అనేవారు కూడా మధ్య భారతదేశం ఆ ప్రాంతంలోనే ఉంటారు. ముండా తెగవాళ్ళు, ఎస్, దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా ఓన్లీ. అయితే ఇక్కడ తోడాస్ ఉన్నారు కదా, తోడాస్ పీపుల్ వచ్చేసరికి మనకి తమిళనాడులో ఉంటారు ఫ్రెండ్స్. టీ ఫర్ టీ. తోడాస్ పీపుల్ లివ్ ఇన్ తమిళనాడు స్టేట్. సో వీళ్ళు సెంట్రల్ ఇండియాకి చెందిన వారు కాదు. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ పీపుల్ ఆఫ్ ది ఓంగే ట్రైబ్ లివ్? ఓంగే తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు అని మనకు ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఓంగే ట్రైబ్ వాళ్ళు కూడా బాగా ప్రిమిటివ్ ట్రైబ్ అనమాట. వీళ్ళు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో నివసిస్తుంటారు. సో ఓంగే ట్రైబ్ పీపుల్ బిలాంగ్స్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. 171th క్వశ్చన్. అమాంగ్స్ట్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ విచ్ వన్ హ్యాస్ ది మినిమల్ టోటల్ ఫారెస్ట్ కవర్? మనకి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అతి తక్కువ అటవీ ప్రాంతం విస్తీర్ణం ఉంది అంటున్నాడు.
అతి ఎక్కువ అంటే మనము మధ్యప్రదేశ్ అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రశ్నలో చదవడం జరిగింది. ఈ ప్రశ్నలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది అంటున్నాడు. మనకి ఆన్సర్ హర్యానా. హర్యానా చూసుకుంటే రాష్ట్రమే కొంచెం చిన్న రాష్ట్రంగా ఉంటుంది, అందులో ముఖ్యంగా అర్బన్ ఏరియాసే ఎక్కువ ఉంటుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అడవి ప్రాంతం చాలా తక్కువ అనమాట హర్యానాలో. ద లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఏరియాస్ ఆర్. మనకి విస్తీర్ణ పరంగా భారతదేశంలో పెద్దవైన రాష్ట్రాలు ఏవి వరుస క్రమంలో పెట్టండి అని అడుగుతున్నాడు మనల్ని. కాబట్టి ఫస్ట్ 3 మనం ఇందులో గుర్తుపెట్టుకోవాలి. అంటే విస్తీర్ణ పరంగా ఏరియా పరంగా బిగ్గెస్ట్ స్టేట్స్ ఏవి అని. ఫస్ట్ రాజస్థాన్ వస్తుంది, బిగ్గెస్ట్ స్టేట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వస్తుంది, నెక్స్ట్ మహారాష్ట్ర వస్తుంది. సో ఆప్షన్ 1 అవుతుంది. మనకి రాజస్థాన్ చూసుకుంటే దాదాపుగా 3.42 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇది యూజ్ ఉండదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మీకు చెప్తున్నాను, సో దట్ మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు అని. అంటే ఎంత పెద్ద రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయి ఎట్లా అని. 3.42 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. మీరు ఈ ఫిగర్స్, ఈ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. జియాలజికల్ వాళ్ళకి సంబంధిస్తే వాళ్ళకి అవసరం, కానీ కాంపిటేటివ్గా అసలు అవసరం లేదు. సో రాజస్థాన్ 3.42. అదే మనకి మధ్యప్రదేశ్ వస్తే దాదాపుగా 3.08 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. మహారాష్ట్ర 3.07 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. దాదాపుగా మహారాష్ట్ర చాలా కొంచెం చిన్నదనమాట మధ్యప్రదేశ్తో పోలిస్తే. ఫస్ట్ 3 వచ్చేసరికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఆన్సర్ ఏ. 173. Which of the following would have to be crossed to reach Sri Lanka from Nagarcoil? నాగర్కోయిల్ నుండి శ్రీలంక చేరుకోవడానికి క్రింది వాటిలో ఏది దాటాలి? ఇక్కడ మేము చూస్తే ఇది ఇండియా, ఇది శ్రీలంక. ఈ ప్రాంతం దగ్గర మనకి నాగర్కోయిల్ ఉంటుంది. ఇది తమిళనాడులో ఒక ప్రాంతం అన్నమాట. ఇక్కడ శ్రీలంకకి వెళ్ళాలంటే ఈ ప్రాంతాన్ని మనం దాటాలి. ఈ ప్రాంతాన్ని ఏమంటాం? గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాము. భారతదేశానికి శ్రీలంకకి మధ్యన ఉన్న ఈ వాటర్ బాడీని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాము. కాబట్టి నాగర్కోయిల్ నుంచి శ్రీలంకకి వెళ్ళవలసి ఉంటే మనము గల్ఫ్ ఆఫ్ మన్నార్ని దాటవలసి ఉంటుంది. ద హిల్ స్టేషన్ ఆఫ్ కూనూర్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్నే మనము కూనూర్ హిల్ స్టేషన్ అంటాము. కూనూర్ హిల్ స్టేషన్. సో ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఇది ఎక్కడ ఉంటుందంటే గాడ్స్ ఓన్ కంట్రీ అనే ట్యాగ్ లైన్ ఉన్న రాష్ట్రము. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే కేరళ స్టేట్ యొక్క ట్యాగ్ లైన్ అనమాట అది. సో కేరళలో ఉంది మనకి కూనూర్ హిల్ స్టేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ప్రిపేర్స్ టోపోగ్రఫికల్ మ్యాప్స్ ఆఫ్ ఇండియా? క్రింద వాటిలో ఏది భారతదేశం యొక్క స్థలాకృత పటాలను సిద్ధం చేస్తుంది? మనకి టోపోగ్రఫికల్ మ్యాప్స్ అంటే ఏంటి? భారతదేశ భూభాగంలో హిమాలయాలు ఉంటాయి, ఇక్కడ వింధ్య సాత్పురాలు ఉంటాయి, ఇక్కడ దక్కన్ పీఠభూమి ఉంటుంది, తీర ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇట్లా ఇవంతా టోపోగ్రఫీ గురించి తెలిపేవన్నమాట. సో ఇట్లాంటి మ్యాప్స్ని తయారు చేసే సంస్థ ఏది అంటే జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇండియన్ సోవర్నిటీ ఇన్ సీ ఎక్స్టెండ్స్ అప్ టు డాష్ నాటికల్ మైల్స్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశం అనుకుంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, అక్కడ అరేబియన్ సీ, సముద్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అయితే ఈ తీర ప్రాంతం నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ మనకి సార్వభౌమత్వం ఉంటుంది? సార్వభౌమత్వం ఉంటుంది, సోవర్నిటీ ఉంటుందంటే మీనింగ్ ఏంటి? ఈ ప్రాంతం అంటే అన్ని కిలోమీటర్స్లో అక్కడ ఉన్న ప్రాంతం అంతా, ఈ ప్రాంతం అంతా ఇదంతా మన ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇది కంప్లీట్లీ దిస్ ఈజ్ అవర్ ల్యాండ్ అనమాట. అయితే ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఇది మనకు ఉంటుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకే అని కాదు, ఏ దేశానికన్నా తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తీర్ణమై ఉన్న వాటర్ బాడీని ఆ దేశం యొక్క సోవరెన్ కింద వస్తుంది. అంటే కంప్లీట్ రైట్స్ ఆ దేశానికే ఉంటాయి. సో 12 నాటికల్ మైల్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు సైన్స్లో అప్పుడప్పుడు దీనికి రిలేటెడ్ ఎట్లా అడుగుతాడు అంటే నాటికల్ మైల్స్ మీద, యూనిట్స్ మీద అడుగుతుంటాడు. ఎట్లా అడుగుతాడు? సైన్స్కి సంబంధించి బిట్ 1 నాటికల్ మైల్స్ అంటే ఎంత అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక నాటికల్ మైల్ అంటే 1852 మీటర్లు.
కిలోమీటర్లో చెప్పాలి అంటే 1.852 కిలోమీటర్లు ఒక నాటికల్ మైల్ అంటే. ఇప్పుడు మనకి తీర ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల 12 నాటికల్ మైళ్ళ దూరము మన సార్వభౌమం కింద ఉంటుంది ఏరియా. అంటే కిలోమీటర్లో చెప్పాలంటే ఎంత, 1.852 ఇంటూ 12 నాటికల్ మైల్స్ కదా. కిలోమీటర్స్లో చెప్పాలంటే ఎంత మన కింద ఉంటుంది ఆ వాటర్ బాడీ. సో 12 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇది మనకి 4 2 2 2 22.224 అట్లా వస్తుంది ఫ్రెండ్స్ అరౌండ్ యావరేజ్గా. సో 22.22 కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇది. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో 1 నాటికల్ మైల్స్ అంటే ఎన్ని మీటర్స్ లేకపోతే ఎన్ని కిలోమీటర్స్ అని అడగచ్చు అని చెప్పడం కోసం చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక నాటికల్ మైల్ అంటే 1852 మీటర్లు. 177th క్వశ్చన్, విచ్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ద సేక్రెడ్ కైలాస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దీన్నే కైలాస పర్వతం అంటాము, మౌంట్ కైలాస్ అంటాము. ఇది ఎంతో పవిత్రమైన స్థలం అనమాట, హిందూ మతానికి చెందింది. అయితే ఈ కైలాస భూమి ఎక్కడ ఉంది అంటే మనకి టిబెట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మానసరోవర్ దగ్గరలో ఉంటుంది మనకి కైలాస్ పర్వత శ్రేణి. ఈ కైలాస్ అనేది మనకి టిబెట్లో ఉంటుంది. 178, విచ్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. మన భారతదేశంలోనే కోల్డెస్ట్ ప్లేస్ ఏది, అతి చలిగా ఉండే ప్రదేశం ఏది అంటే డ్రాస్. ఎక్కడ ఉంటుందంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో డ్రాస్ అనేది కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు హిమాలయన్ రివర్స్. మనకి నదులకు వచ్చేసరికి 2 రకాలు. ఒకటి హిమాలయ పర్వతాల్లో జన్మించి ఉత్తర భారతదేశం భాగంలో ప్రవహించేవి, వాటిని మనము హిమాలయన్ నదులు అంటాము, హిమాలయన్ రివర్స్. 2 డక్కన్ పీఠభూమిలో జన్మించేవి పెనున్సులా అంటాం కదా, పెనున్సులా అనమాట డక్కన్ పీఠభూమి. సో అక్కడ జన్మించేవి పెనున్సులర్ రివర్స్ అంటాము. హిమాలయన్ రివర్స్ అంటే ముఖ్యమైన రివర్స్ ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్ మనకి, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, యమున, వీటి యొక్క ఉపనదులు ఎట్సెట్రా, వీటి యొక్క ఉపనదులు వస్తాయి. పెనిన్సులర్ రివర్స్ అంటే ఏమొస్తాయి, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తాపి ఎట్సెట్రా, వీటి యొక్క ఉపనదులు. కాబట్టి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో హిమాలయన్ నదులు కానిది ఏంటి అంటున్నాడు ఇక్కడ. మనకి గంధక్, అలకనంద, బ్రహ్మపుత్ర హిమాలయన్ నదులే ఫ్రెండ్స్. కావేరి మనకు తెలుసు, కర్ణాటక ప్రాంతంలో జన్మించి తమిళనాడు వైపు ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అని. కాబట్టి కావేరి అనేది పెనిన్సులర్ రివర్ అనమాట, హిమాలయన్ నది కాదు, పెనిన్సులర్ నది. కాబట్టి కావేరి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. 180th క్వశ్చన్, వేర్ డస్ ఇండస్ రివర్ ఎంటీ ఇట్ సెల్ఫ్. ఇండస్ నది ఏ సముద్రంలో కలుస్తుంది అని మనకు అడుగుతున్నాడు. ఇండస్ నది పశ్చిమాన ప్రయాణించి అరేబియన్ సీలో కలుస్తుంది. సో అరేబియన్ సముద్రంలో ఇండస్ రివర్ కలుస్తుంది. అరేబియన్ సీ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఇండియన్ రివర్ మెర్జెస్ ద రావి. రావి నదిని విలీనం చేసే భారతీయ నది ఏది. ఇక్కడ మనకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు, విచ్ ఇండియన్ రివర్ మెర్జెస్ ది రావి అంటే రావి నది మనకి ఏ నదిలో కలుస్తుంది అని అడుగుతున్నాడు. రావి నది ఏ నదిలో కలుస్తుంది అని మనకు అడుగుతున్నాడు. మనకు దీని ఆన్సర్ చీనాబ్ ఫ్రెండ్స్. రావి నది చీనాబ్లో కలుస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇండస్ రివర్కి సంబంధించి వాటి యొక్క ఉపనదుల కలయిక గురించి కొంచెం అంటే గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీలము చీనాబ్లో కలుస్తుంది, రావి చీనాబ్లో కలుస్తుంది, బియాస్ వచ్చేసరికి సట్లజ్లో కలుస్తుంది, చీనాబ్ వచ్చేసరికి సట్లజ్లో కలుస్తుంది, సట్లజ్ వచ్చేసరికి ఇండస్లో కలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పింది ఇదంతా గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని మీకు నేను ఒక ట్రిక్ లాగా చెప్తాను. ఇదే క్వశ్చన్ని మీకు ఎట్లాగా అడిగినా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇండస్ నదుల యొక్క కలయిక గురించి నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు దీనికోసం ఏంటంటే నోట్స్లో ఇది మీరు మెన్షన్ చేసుకోండి, డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. జీలం అని రాసుకోండి ఫస్ట్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా, ఇదే ఆర్డర్లో రాసుకోవాలి. చీనాబ్ అని రాసుకోండి కింద.
దాని తర్వాత రావి అని రాసుకోండి, దాని తర్వాత బియాస్ అని రాసుకోండి, దాని తర్వాత సట్లెజ్ అని రాసుకోండి. ఇవన్నీ సింధు నది, ఇండస్ నది యొక్క ఉపనదులు అనమాట. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇట్లా ఒక యారో తీసుకోండి. ఇప్పుడు ఆపోజిట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి యారో ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది కదా యారో. సో ఇట్లా ఒక యారో వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఇట్లా అంటే ఈ యారో మనకి ఇట్లా వేసుకోవాలి మనం. సో మనకి ఇది తీసేద్దాము, ఇది యారో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూద్దాం మళ్ళీ. ఇక్కడ జీలం ఉంది కదా ఫ్రెండ్స్, జీలం నుంచి మనకి చీలంకి ఇట్లా ఒక యారో వస్తుంది. నెక్స్ట్ దీని ఆపోజిట్లో యారో అంటే ఇట్లా రావి నుంచి మనకి ఇట్లా వస్తుంది యారో. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఆపోజిట్ ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లా ఆపోజిట్లో వెళ్తుంది, దీనికి ఆపోజిట్ ఇది. సో దీనికి ఆపోజిట్ ఏమవుద్ది, మళ్ళీ ఇట్లా అవుతుంది కదా ఇట్లా, కాబట్టి ఇట్లా గీసుకోండి ఒకటి. నెక్స్ట్ చీనాబ్ నుంచి సట్లెజ్కి తీసుకోండి, సట్లెజ్ నుంచి ఇట్లా అనుకోండి. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జీలం నది చీనాబ్ నదిలో కలుస్తుంది, ఫస్ట్ పాయింట్. రావి నది చీనాబ్లో కలుస్తుంది, సెకండ్ పాయింట్. మనకి ఈ ప్రశ్నలో అదే అడిగాడు, రావి నది ఏ నదిలో కలుస్తుంది, రావి నది చీనాబ్ నదిలో కలుస్తుంది. బియాస్ నది సట్లెజ్ నదిలో కలుస్తుంది, థర్డ్ పాయింట్. చీనాబ్ నది సట్లెజ్లో కలుస్తుంది, ఫోర్త్ పాయింట్. సట్లెజ్ నది ఇండస్ నదిలో కలుస్తుంది, సట్లెజ్ వెళ్ళి ఫైనల్గా సట్లెజ్ కలుస్తుంది అనమాట ఇండస్లో. కాబట్టి ఇవన్నీ ఇండస్ యొక్క ఉపనదులని మనం చెప్తాము, కానీ వాస్తవంగా సట్లెజ్ నది మాత్రమే ఇండస్ నదిలో కలుస్తుంది, మిగతా నదులన్నీ వాటి మధ్యలో కలుస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, జీలబ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అని వేసుకుంటారు. ఫస్ట్ యారోస్ ఏమో జీలం నుంచి చీనాబ్కి ఇస్తారు, ఆపోజిట్ డైరెక్షన్లో కింద నుంచి ఇట్లా ఇస్తారు. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అంటే బియాస్ నుంచి ఇట్లా కిందకి ఇస్తారు. చీనాబ్ ఏమో సట్లెజ్కి ఇస్తారు. సో జీలం చీనాబ్లో కలుస్తుంది, రవి చీనాబ్లో కలుస్తుంది, చీనాబ్ సట్లెజ్లో కలుస్తుంది, బియాస్ సట్లెజ్లో కలుస్తుంది, సట్లెజ్ వచ్చేసరికి ఇండస్లో కలుస్తుంది. ఇది దీనిపైన ప్రశ్న అడుగుతుంటాడు ఫ్రెండ్స్ మనకి. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రిమెంబర్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 182. విచ్ ఇండియన్ రివర్ డస్ ద బియాస్ మీట్ ఎట్ హారికే? ఇక్కడ చూడండి, బియాస్ నది ఏ నదిలో కలుస్తుంది అని మనల్ని అడుగుతున్నాడు. మనం ఇందాక ఏమనుకున్నాం, ఆ బొమ్మ దాన్ని బట్టి ఇట్లా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో బియాస్ నది వెళ్ళి సట్లెజ్లో కలుస్తుంది, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, హారికే వద్ద బియాస్ ఏ భారతీయ నదిలో కలుస్తుంది అంటే సట్లెజ్లో కలుస్తుంది బియాస్ వెళ్ళి. నెక్స్ట్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా? గంగా యొక్క ఉపనదులలో అతి పెద్ద ఉపనది ఏది అని మనకు అడుగుతున్నాడు. గంగా నదులలో అతిపెద్ద ఉపనది ఘాగ్రా ఆర్ ఘంగరా అంటారు. సో ఘాగ్రా మొదటిది. నెక్స్ట్ యమునా అన్నమాట. సో ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి గంగా నదుల యొక్క అతిపెద్ద ఉపనదులు. మొదటిది అంటే ఘాగ్రా, యమునా రెండోది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లోనే ట్విస్ట్ చేసి బై లెంగ్త్ అన్నాడు అనుకోండి, అంటే పొడవు పరంగా గంగా నదుల్లో కలిసే ఉపనదుల్లో పొడవు పరంగా అతి పొడవైన నది ఏది అన్నాడు అనుకోండి. ఇది వాల్యూమ్ పరంగా అంటే ఎంత అందులో నీరు ఉన్నాయి దాన్ని బట్టి పెద్ద నది ఘాగ్రా, యమునా అంటాం. అదే ఒకవేళ లెంగ్త్ పొడవు బట్టి మాట్లాడితే మొదటిది యమునా వస్తుంది. కానీ జనరల్గా మనకి లెంగ్త్ వరకు వెళ్ళడు, మరి ఇంత కన్ఫ్యూజ్ చేయడానికి లెంగ్త్ అని క్వశ్చన్ అడగడు. కానీ ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసుకొని చదువుకొని ఉంచుకుంటే బెటర్. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్ బై లెంగ్త్ అంటే పొడవు పరంగా గంగా నదులలో అతి పొడవైన ఉపనది ఏది అని ప్రశ్న అడిగితే యమునా నది అనేది గంగా నదుల ఉపనదులలో అతి పొడవైన ఉపనది. 184th క్వశ్చన్, విచ్ ఇండియన్ రివర్ ఎంటర్స్ బంగ్లాదేశ్ యాజ్ జమునా? ఏ భారతదేశం యొక్క నది బంగ్లాదేశ్లో జమునా పేరుతో ప్రవహిస్తుంది అంటున్నాడు. మనం ఆల్రెడీ ఒక ప్రశ్న చూసాం, ఏమని, గంగా నది బంగ్లాదేశ్కి వెళ్ళాక పద్మ అనే పేరుతో పిలువబడుతుంది అని. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్కి ఎంటర్ అయ్యాక జమునా పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రహ్మపుత్ర నది ఉంది కదా, ఇది మన భారతదేశం నుండి ప్రయాణించి ఎక్కడైతే బంగ్లాదేశ్కి ఇక్కడ ఎంటర్ అవుతుంది కదా, బంగ్లాదేశ్ ఎంటర్ అయ్యాక దీన్ని జమునా అని పిలుస్తారు.
గంగా నది ఉంది కదా, గంగా నది బంగ్లాదేశ్ ఎంటర్ అయ్యాక పద్మ అని పిలుస్తారు. ఈ పద్మ ఈ జమున కలిసి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తాయి. కాబట్టి బంగ్లాదేశ్లో జమున అనే పేరుతో పిలువబడే భారత నది ఏది అంటే బ్రహ్మపుత్ర. జమున, గంగా, పద్మ ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజ్ అవ్వద్దు. గంగా, పద్మ, బ్రహ్మపుత్ర, జమున. ఇన్ విచ్ ఇండియన్ రివర్ ఈస్ శివసముద్ర వాటర్ ఫాల్స్ లొకేటెడ్? మనకి కర్ణాటకలో ఒక నది పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో అందమైన శివసముద్ర జలపాతాలు ఉంటాయి. ఏ నది పైన ఉంటాయి అని మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు. కావేరీ రివర్ పైన ఉంటాయి ఫ్రెండ్స్. కావేరీ రివర్ పైన శివసముద్రం జలపాతాలు ఉంటాయి. అవి కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. విచ్ సాయిల్ ఈస్ కన్సిడర్డ్ ద బెస్ట్ అగ్రికల్చరల్ సాయిల్? ఏ నేల ఉత్తమ వ్యవసాయ నేలగా పరిగణించబడుతుంది అని అడుగుతున్నాడు. మనకి వ్యవసాయం చేయడానికి ఉన్న నేలల్లో అన్నిటికన్నా సారవంతమైన నేల ఏది అంటే ఒండ్రు మట్టి అని మనం చెప్తాము. అలువియల్ సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఫెర్టైల్ సాయిల్ ఫర్ అగ్రికల్చర్. మనకి ఇది ఉత్తర భారతదేశంలో ఉత్తర మైదానాలు ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో గంగా, యమున ఈ నదులు ఒండ్రు మట్టిని తీసుకొని వచ్చి అక్కడ డిపాజిట్ చేస్తాయి. అందుకనే మనకి ఆ ప్రాంతాల్లో ఫెర్టైల్ అలువియల్ సాయిల్స్ ఉంటాయి. అందుకని 3 పంటలు పండుతాయి అన్నమాట ఒక సంవత్సరానికి. సో అన్ని మట్టిల్లో అన్ని నేలల్లో ఏ నేల అతి సారవంతమైనది వ్యవసాయంకి అంటే ఒండ్రు మట్టి, అలువియల్ సాయిల్ అని అంటాము ఇంగ్లీష్లో. ఇన్ విచ్ ఇయర్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్? యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్, ఈ పిక్చర్ వచ్చేసరికి దాని యొక్క సింబల్ అనమాట, ఎంబ్లెమ్. ఆ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఎంబ్లెమ్. భారతీయ జీవ జంతు కళ్యాణ బోర్డు అంటాం దీన్ని, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సభీ జీవోం కి ప్రతి కరుణ హో, కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ క్రియేచర్స్. ఇది 1962 దీన్ని స్థాపించారు. మొదటి చైర్మన్ ఎవరో కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చైర్మన్. ఎందుకంటే చెప్పలేము ఎగ్జామినేషన్స్లో మేబీ హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అడగవచ్చు. ఆన్సర్ మనకి రుక్మిణి దేవి అరుండేల్. ఈ సంస్థ స్థాపించడం కోసం వీరు చాలా కృషి చేశారు. వీళ్ళ కృషికి గాను ఈ సంస్థ 1962లో స్థాపించబడింది. మొదటి చైర్మన్గా రుక్మిణీదేవి అరుండేల్ గారు పనిచేశారు. కాబట్టి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1962. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఫిషరీస్ నుంచి యాక్చువల్లీ వేరైన మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ డైరీ అండ్ యానిమల్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది ఫ్రెండ్స్, యానిమల్ డెవలప్మెంట్ బోర్డ్. ఆ శాఖ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ డైరీ బోర్డ్ అనే శాఖ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఫ్రెండ్స్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్. 188th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కోల్ మైన్? ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క మొట్టమొదటి బొగ్గు గని ఏది? మనకి వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ బొగ్గు గని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాణిగంజ్ కోల్ఫీల్డ్, రాణిగంజ్ బొగ్గు గని. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కోల్ఫీల్డ్ అనమాట, ఫస్ట్ కోల్ఫీల్డ్ రాణిగంజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. విచ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ గ్రానరీ ఆఫ్ ఇండియా? గ్రానరీ ఆఫ్ ఇండియా అని పిలువబడే రాష్ట్రం ఏది అంటే మనకి పంజాబ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆహార ధాన్యాల విషయానికి వస్తే అధిక సంఖ్యలో ఉత్పత్తి అవ్వడం వలన ఈ రాష్ట్రాన్ని మనము గ్రానరీ ఆఫ్ ఇండియా అని అంటాము. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం అంటాము అని ప్రశ్న అడిగాడు అనుకోండి, దానికి మనము ఆంధ్రప్రదేశ్ అని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వరి పంట విస్తీర్ణంగా పంటలో మనం పండిస్తాము. రైస్ అనేది చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనము భారతదేశానికే
ఇది రైస్ బౌల్ అని పేర్కొంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. గ్రానరీ ఆఫ్ ఇండియా అని ప్రశ్న అడిగితే మనము పంజాబ్ అని పెట్టాలి. జైద్ క్రాప్స్ ఆర్ సోన్ ఇన్ విచ్ మంత్స్? మనకి 3 రకాల పంట కాలాలు ఉంటాయి. అవి ఖరీఫ్, రబీ, జైద్. ఖరీఫ్, రబీ, జైద్. ఖరీఫ్ అనేది వర్షాకాలంలో ఉండే పంట ఫ్రెండ్స్. మనకి ముఖ్యంగా మాన్సూన్స్, ఋతుపవనాలు మొదలైన కాలంలో ఖరీఫ్ పంటలని నాటడం జరుగుతుంది. సో దీని యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ టు నవంబర్. జూన్లో మొదలయ్యి నవంబర్ వరకు ఉంటుంది. రబీ వచ్చేసరికి మనకి వింటర్ క్రాప్ సీజన్స్ అనమాట. సో వింటర్ సీజన్లో మనకి ఉంటుంది. వింటర్ సీజన్లో నవంబర్ నుంచి మొదలై మార్చ్ వరకు ఉంటుంది దీని యొక్క టైం, రబీ కాలం యొక్క పంట కాలం. జైద్ వచ్చేసరికి సమ్మర్లో ఉంటుంది. అంటే మార్చ్ నుంచి మొదలయ్యి ఏప్రిల్, మే, జూన్ ఈ టైమ్స్లో ఉంటుందన్నమాట జైద్. సో జైద్ క్రాప్స్ ఏ నెలల్లో ఉంటాయి అంటే ఏప్రిల్ టు జూన్. ఏప్రిల్ టు జూన్ జైద్, జూన్ టు నవంబర్ ఖరీఫ్, నవంబర్ టు మార్చ్ రబీ. అయితే మనకి పంటలు కూడా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఇది ఏ పంట అని అడగడం జరుగుతుంది. వరి వచ్చేసరికి మనకి ఖరీఫ్ క్రాప్ అన్నమాట వరి. వీట్, గోధుమ వచ్చేసరికి మనకి రబీ క్రాప్. ఫ్రూట్స్, వాటర్ మిలన్స్, వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లు వచ్చేసరికి జైద్ క్రాప్స్. నెక్స్ట్ ఖరీఫ్కి వచ్చేసరికి ప్యాడీ, మెయిజ్, కాటన్, మిల్లెట్స్, జూట్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్. రబీ వచ్చేసరికి వీట్, టొబాకో, మస్టర్డ్, పల్సెస్, లిన్సీడ్స్. జైద్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ మిలన్. ఒకటి జైద్ క్రాప్ అంటే ఏప్రిల్ టు జూన్, ఏప్రిల్, మే అండ్ జూన్. 191st క్వశ్చన్. చైనా ఆక్యుపైస్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్. నేను మీకు ఈ బిట్ బట్టి అర్థం చేపిస్తాను. చైనా ఎందుకు అంత ర్యాపిడ్గా డెవలప్ అయ్యింది, చైనా ఎందుకు అమెరికాని క్రాస్ చేసినా చేయొచ్చు ఫ్యూచర్లో ఎకానమీ పరంగా, ఆర్థికంగా అని జనరల్గా భావిస్తున్నారు అనేది మీకు చెప్తాను చూడండి బిట్ ద్వారా. మనకి బ్రింజాల్ అంటే వంకాయలు అనమాట. వీటినే ఇంగ్లీష్లో ఎగ్ ప్లాంట్స్ అని కూడా అంటాం. ఈ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్ని ఎగ్ ప్లాంట్స్ అంటాము. అంటే సైన్స్లో అడగచ్చు రేపు పొద్దున మీకు ఎప్పుడన్నా బ్రింజాల్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్ కింద వస్తుందంటే ఎగ్ ప్లాంట్స్ అని అంటాము. సో బ్రింజాల్ వంకాయలు వచ్చేసరికి వరల్డ్లోనే ఫస్ట్ ప్రొడక్షన్ ఎవరు అంటే ఇట్ ఈస్ చైనా. దగ్గరలో కూడా వేరేది ఏ కంట్రీ ఉండదు ఫ్రెండ్స్. చైనా చాలా ముందు ఉంటుందన్నమాట ప్రొడక్షన్లో బ్రింజాల్కి వచ్చేసరికి. టమాటోకి వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ ఏది అంటే చైనా. కాలీఫ్లవర్ వచ్చేసరికి ఫస్ట్ ఏది అంటే చైనా. క్యాబేజ్ వచ్చేసరికి ఫస్ట్ ఏది అంటే చైనా. అట్లాగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ పొజిషన్ ఆక్యుపై చేసినవి చైనా. కాబట్టి చైనా అనేది ఎకానమీ పరంగా, ఆర్థిక పరంగా చాలా ఫాస్ట్గా దూసుకు వెళ్తుంటుంది అనమాట. అమెరికాను కూడా దాటవచ్చు అనే అంచనాలు కూడా కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు వేస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే కింద ఇచ్చిన వాటిలో వేటిలో ఫస్ట్ పొజిషన్ చైనా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడు అంటే ఓన్లీ ఏ అండ్ బి, ఓన్లీ సి, లేకపోతే అట్లా ఇస్తాడు. ఆల్ అనే ఆప్షన్ ఇస్తాడు, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో అదనమాట, ఆల్ ఆఫ్ ద అబౌవ్, అన్నిటికీ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. సిల్వర్ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి రెవల్యూషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సిల్వర్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే స్టాటిక్ జీకే కింద వస్తే వీటి మీద ప్రశ్నలు అడగడం కూడా జరుగుతుంది. సిల్వర్ అంటే మనకి ఏ కలర్లో ఉంటుంది, దాదాపుగా గుడ్డు కలర్లో ఉంటుంది కదా, గుడ్డు, వైట్, ఎగ్స్. సో సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్స్, పౌల్ట్రీకి సంబంధించిన అనమాట. కోడ్లు మరియు కోడి యొక్క గుడ్లు, వాటికి సంబంధించిన రెవల్యూషనే సిల్వర్ రెవల్యూషన్. ఇక్కడ రెవల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ సెక్టార్ని బాగా అభివృద్ధి చేసి వాటి యొక్క ఉత్పత్తిని గణనీయమైన స్థాయిలో పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ రెవల్యూషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఒక స్కీమ్స్ లాగా అనమాట ఇవి. సో సిల్వర్ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఎగ్ అండ్ పౌల్ట్రీ.
నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా రౌండ్ రెవల్యూషన్ అని కూడా ఉంటుంది అనేది. రౌండ్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందని ఇక్కడ ప్రశ్న మనకు అడుగుతున్నాడు. రౌండ్ అంటే జనరల్గా మనకి పొటాటోస్ చూసుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు ఆలుగడ్డలు ఇవి మనకి రౌండ్ షేప్లో ఉంటాయి. అందుకనే పొటాటోస్ యొక్క ప్రొడక్షన్ని ర్యాపిడ్గా ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసే రెవల్యూషన్ని రౌండ్ రెవల్యూషన్ అంటాము. కాబట్టి రౌండ్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు పొటాటోస్ అన్నమాట. పొటాటోస్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే అనమాట ఆఫీస్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఏంటి? ఉద్యానవనాలు అనమాట. ఆ ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని పళ్ళని మరియు కూరగాయలని వాటిని మనము హార్టికల్చర్ కింద అంటాం. ఉద్యానవన పంటలు అంటాం కదా. దానికి సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఎక్కడ ఉంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఈ ఇన్స్టిట్యూట్స్ పైన, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పైన ఆర్గనైజేషన్స్ అంటాం అనమాట. ఇవన్నీ ఆ టాపిక్. సో వాటిపైన కూడా మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఏమో మనకి నాగాల్యాండ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? హరిత విప్లవం యొక్క పితామహుడుగా మనము ఎవరిని పేర్కొంటాము అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అని కనబడుతుంది. వెంటనే ఎంఎస్ స్వామినాథన్ అని పెట్టేస్తాము. కానీ మనము క్వశ్చన్ని ఆన్సర్ని క్లియర్గా చదవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియా అనే పదం ఎక్కడా వాడలేదు. ఇండియా అనే పదము ఒకవేళ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే అప్పుడు మనం వేరేలా సమాధానం ఇవ్వాలి. ఇన్ ఇండియా లేకపోతే వేరే విధంగా మనం సమాధానం ఇవ్వాలి. సో ఇక్కడ కేవలం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అని అడుగుతున్నాడు అంతే. కావాల్సుకునే ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ స్వామినాథన్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు. ఇక్కడ చూడగానే ఎగ్జామినేషన్ ఆ యొక్క పేస్లో మనం ఏం పెట్టేస్తామంటే ఎంఎస్ స్వామినాథన్ పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వస్తే చూడండి, క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూడండి. ఇండియా అడుగుతున్నాడా లేకపోతే ఓవరాల్గా అడుగుతున్నాడా? ఇక్కడ ఓవరాల్గా అడుగుతున్నాడు. ఓవరాల్గా వచ్చేసరికి నార్మన్ బోర్లాగ్ అనమాట మనకి హరిత విప్లవం యొక్క పితామహుడు. అదే ఒకవేళ క్వశ్చన్లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని ప్రశ్న అడిగితే అప్పుడు మనము ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వర్గీస్ కురియన్ అని ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి మిల్క్ రెవల్యూషన్ అనమాట. మిల్క్ అంటే వైట్ రెవల్యూషన్ అంటాం. వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చింది వర్గీస్ కురియన్ అనే వ్యక్తి. ఒకవేళ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు అని అడిగితే ప్రొఫెసర్ వర్గీస్ కురియన్ అని మీరు సమాధానం ఇవ్వాలి. విచ్ ఈస్ ద హోమ్ ఆఫ్ ఆల్ఫాన్సో మ్యాంగో? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆల్ఫాన్సో మామిడికాయలు. ఇవి ఇండియాలోనే బెస్ట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్తుంటారు. ఆల్ఫాన్సో మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయని వీటికి పేరు. ఇవి ఎక్స్పోర్ట్ కూడా చాలా కంట్రీస్కి ఫారిన్కి అవుతుంటాయి. అయితే ఈ ఆల్ఫాన్సో మ్యాంగోస్ ప్రముఖంగా ఎక్కడ పంట అనేది వీటిని పండిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మనకి. ఆల్ఫాన్సో మ్యాంగోస్ కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతంలో పంట పండిస్తారనమాట. సో ఆల్ఫాన్సో మామిడి యొక్క నివాసం ఏది? హోమ్ ఆఫ్ ఆల్ఫాన్సో మ్యాంగో ఏది అంటే రత్నగిరి. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాడు, అవి ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉన్నాయో ఆప్షన్స్ ఇచ్చాడు, మనం మ్యాచ్ చేయాలన్నమాట. మనం అనుకున్నాం కదా ఈ ఆర్గనైజేషన్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు అని. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు, లేకపోతే నార్మల్ ఎంసీక్యూస్ లాగా అడగచ్చు. మెయిన్లీ ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాగా అడుగుతుంటాడు ఫ్రెండ్స్. అయితే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ నాలుగిట్లో కేవలం ఒకటో రెండో తెలిసిన ఆప్షన్స్ ఎలిమినేట్ ద్వారా చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట, స్కోప్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాడు. మొదటగా ఇది సిబిఆర్ఐ అంటాము, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ ప్రాంతంలో ఉంది. రూర్కీ ఎక్కడుంది రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్లో ఉంది. సో ఏ వచ్చేసరికి 2 అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక్కటి తెలిసిన, మూడు తెలియకపోయినా ఇది ఒక్కటి తెలిసిన, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రూర్కీలో ఉంది అనేది ఒక్కటి తెలిసిన ఆప్షన్స్ చూసినట్లయితే ఏకి 2 ఒకటే ఇచ్చాడు కాబట్టి మరి ఆన్సర్ పెట్టేసేయచ్చు ఫస్ట్లోనే. ఇప్పుడు మిగతా వాటికి చూద్దాం. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. రోడ్డుకి సంబంధించి న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే లక్నోలో ఉంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
నెక్స్ట్ లెదర్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. సో బిల్డింగ్ వచ్చేసరికి రూర్కీ, ఇవన్నీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రెండ్స్. రోడ్ వచ్చేసరికి న్యూఢిల్లీ, డ్రగ్ వచ్చేసరికి లక్నో, లెదర్ వచ్చేసరికి మనకి చెన్నై. సో ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ కూడా పెద్దగానే ఉంటుంది. అవి ప్రాక్టీస్ అనమాట, డైలీ కొన్ని పెట్టుకొని ప్రాక్టీస్ లాగా చేస్తూ గుర్తుంటుంటుంది. ఏమన్నా నిమోనిక్స్ లాగా అంటే గుర్తులు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఢిల్లీ అన్నాము. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఢిల్లీలో రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి, ఢిల్లీలో రోడ్లు చాలా అంటే గతుకులు అట్లాగా ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంటే రోడ్డుకి సంబంధించింది. రోడ్డు అంటే అప్పుడు మనం అనుకున్నాం కదా, పెద్ద రోడ్లు ఉంటాయి, గతుకులు లేకుండా ఉంటాయి, బాగుంటాయి రోడ్లు అంటే ఢిల్లీ. కాబట్టి అట్లా కనెక్ట్ చేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడానికి ఈజీ ఉంటుంది. అట్లాంటి షార్ట్ కట్స్ లాగా పెట్టుకొని గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. క్వశ్చన్, డీజిల్ లోకోమోటివ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్. లోకోమోటివ్స్ అంటే ఇంజన్స్ ఫ్రెండ్స్. డీజిల్తో నడవబడే ఇంజన్స్ ఎక్కడ తయారవుతాయి అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్లో ఏమని చూసామంటే రైల్ కోచెస్ ఎక్కడ తయారవుతాయి అని చూసాం. రైల్ కోచెస్ అంటే ఏంటి? రైల్ బోగీలు అనమాట. పంజాబ్లోని కపుర్తలా ప్రాంతంలో రైల్ బోగీలు తయారవుతాయి అని మనం చదివాము. రైల్ బోగీలు వేరు, రైల్ ఇంజన్లు వేరు కదా ఫ్రెండ్స్. అందుకనే క్వశ్చన్ కూడా రైల్ బోగీలు అని అడిగితే మనం కపుర్తలాని ఆన్సర్ చేయాలి పంజాబ్ రాష్ట్రంలోని. అదే ఒకవేళ రైల్ ఇంజన్లు, ఇంజన్ అంటే లోకోమోటివ్స్ అంటాం అనమాట, ట్రైన్ ఇంజన్స్ని. ట్రైన్ డ్రైవర్స్ని కూడా మనము లోకో పైలట్స్ అంటాము. సో డీజిల్ లోకోమోటివ్స్ అంటే డీజిల్తో నడవబడే ఇంజన్స్ ఎక్కడ తయారవుతాయి అంటే మనకి ఆ ప్లాంట్, డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్ మనకి వారణాసిలో ఉంటుంది ఫ్రెండ్స్, కాశీలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది దాని ఇంటీరియర్ అనమాట. అంటే ఆ ఫ్యాక్టరీ లోపల డీజిల్ లోకోమోటివ్స్, డీజిల్ ఇంజన్స్ని ఇక్కడ అసెంబుల్ చేసి తయారు చేస్తున్నారు కదా, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కాబట్టి డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ తయారు చేస్తారు వాటిని అంటే కాశీ ఆర్ వారణాసిలో తయారు చేస్తారు. వారణాసి ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కపుర్తలలో ఏముంటాయి మనకి? రైల్వే కోచెస్ ఉంటాయి, అంటే రైల్ బోగీల్లాగా అనమాట. చాలా లేటెస్ట్ ట్రైన్స్ అయిన తేజస్ ట్రైన్ వాటి యొక్క బోగీల్ని కూడా మనకు కపుర్తలలోనే తయారు చేస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే అటామిక్ పవర్ స్టేషన్స్ రాష్ట్రాలు ఇచ్చాడు. అంటే అణు విద్యుత్ కేంద్రాలు అవి ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉన్నాయో మనం మ్యాచ్ చేయాలన్నమాట. అణు విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇవన్నీ మనము ముఖ్యమైనవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇది ఎవ్రీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? అణు విద్యుత్ కేంద్రాల గురించి ప్రశ్న అడిగాడు. మనకి ఫస్ట్ది ఏమిచ్చాడు? కాక్రపారా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. సో కాక్రపారా గుజరాత్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. కాక్రపారా అటామిక్ పవర్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ కాల్పక్కం కొద్దాం. పేరు చూస్తుంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? కాల్పక్కం, ఇది సంవాట్ తమిళ్ లాగా పేరు అనిపిస్తుంది కదా, కాల్పక్కం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాల్పక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ కోట. కోట అనే ప్లేస్ బాగా సుపరిచితమైన ప్లేస్, ఎడ్యుకేషనల్ హబ్గా చెప్తారు దీన్ని. చాలా ఎగ్జామినేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటికి ఇది బాగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడికి వెళ్ళి కోచింగ్ జాయిన్ అవుతుంటారు, కోటాకి వెళ్ళి ఐఐటి కోచింగ్స్. సో కోట అనేది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది. ఇది జనరల్గా మనం వింటుంటాం చాలాసార్లు. సో కోట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. అట్లాగా మనము ఒక క్వశ్చన్ డైరెక్ట్గా తెలియకపోయినా కొంచెం ఆప్షన్స్ చూసి ఆలోచించి దానికి రిలేటెడ్ ఎక్కడన్నా మనం ఏదన్నా విన్నామా, చదివేమా అని గుర్తు తెచ్చుకొని మనము చేయగలిగితే చాలా మనం తెలియవు అనుకున్న బిట్స్ని కూడా సమ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో కొన్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్లో మనం చాలా అటెంటివ్గా ఎవ్రీ మార్క్ మనకి యూస్ఫుల్, మనకి దాని గురించి మ్యాక్సిమం ఆలోచించి పెట్టాలి ఆన్సర్స్. తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంటుంది ఫ్రెండ్స్, తారాపూర్. నెక్స్ట్ నరోరా పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఏమవుతుంది? 2, 5, 3, 4, 1. ఒకసారి అనుకోండి, కాక్రపారా గుజరాత్, నరోరా ఉత్తరప్రదేశ్, కాల్పక్కం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర,
కోటా, రాజస్థాన్. నెక్స్ట్ 200th క్వశ్చన్. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈస్ కాల్డ్ ది హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా బికాస్ ఇట్ ఈస్. చోటా నాగ్పూర్ పీఠభూమిని పారిశ్రామిక భారతదేశం యొక్క గుండె అని పిలుస్తారు ఎందుకంటే అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు, ఇండియాలో ఈ రీజియన్ని చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని మనం అంటాము. ఇది ఒక పీఠభూమి. ఈ పీఠభూమిని మనము హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా అని అంటాము. అంటే పారిశ్రామిక భారతదేశం యొక్క గుండె అని మనము అంటాము. సో లొకేషన్ కూడా దాదాపు అక్కడే ఉంది కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని చూసుకుంటే ఒక లివింగ్ ఎంటిటీలేగా కరెక్ట్గా హార్ట్ లొకేషన్ దగ్గర ఉన్న లొకేషన్లోనే ఉంది. దీన్ని మనము ఇండస్ట్రియల్ ఇండియా యొక్క హార్ట్గా పేర్కొంటాం. అంటే ఈ పెట్టడం కూడా ఈ నేమ్ ఎంత అప్రోప్రియేట్గా పెట్టారు చూడండి. ఇక్కడ ఇమేజ్ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా హార్ట్ లాగే అనిపిస్తుంది ఇక్కడ. సో హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా అని చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని అంటాము. ఎందుకు అంటాము అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి పరిశ్రమ ఉందనుకోండి, ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇండస్ట్రీకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, అన్నిటికన్నా ప్రథమంగా కావాల్సింది ఏంటి అంటే రా మెటీరియల్స్ అన్నమాట. సో రా మెటీరియల్స్ అనేది ప్రధానంగా మనకి అవసరమైనవి ఇండస్ట్రీస్ కోసం. అయితే ఎక్కడైతే రా మెటీరియల్స్ బాగా అబండెంట్గా మనకి లభిస్తాయో అక్కడే ఇండస్ట్రీస్ ఎక్కువగా వచ్చే స్కోప్ ఉంటుంది. ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి, రవాణా వ్యవస్థ బాగుపడుతుంది, ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది జరుగుద్ది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. అయితే చోటా నాగ్పూర్ ప్రాంతంలో మనకి చాలా వరకు రా మెటీరియల్స్ అంటే మినరల్స్, ఖనిజాలు విపరీతంగా ఇక్కడ మనకి లభిస్తాయి. చాలా అధిక సంఖ్యలో ఖనిజాలు మనకి చోటా నాగ్పూర్ ప్రాంతంలో అక్కడ లభిస్తున్నాయి. అందుకనే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అందుకని మనము చోటా నాగ్పూర్ ప్రాంతాన్ని పారిశ్రామిక భారతదేశం యొక్క గుండె అని పిలుస్తాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా బికాస్ దీనిని మనము పారిశ్రామిక భారతదేశం యొక్క గుండె అని ఎందుకు పిలుస్తాము అంటే ఆ ప్రాంతంలో మనకి ఖనిజాలు అధిక సంఖ్యలో అధికంగా లభిస్తుంటాయి. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ పవర్ ఫ్యూయల్స్ హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియా. దీంతో 200th క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.